వైఎస్ఆర్ జిల్లా బీకోడూరు మండలంలోని పెద్దోళ్లపల్లె కొండ ప్రాంతంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన రాక్ఫెల్డ్ చెక్ డ్యాం, మరో ప్రాంతంలో నిర్మించిన వాటర్ షెడ్ చెక్ డ్యాంలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేకూరి చెక్ డ్యాం, వాటర్ షెడ్ నిర్మాణంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని, పనుల వివరాలను వాటర్ షెడ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులను అఫీజీ తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చెక్ డ్యాంలు, వాటర్ షెడ్ పనుల నిర్వహణపై సరైన సమాధాన వివరణలు తెలపకపోయినా డ్వామా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ అనంతరం పెద్దోళ్లపల్లె గ్రామాన్ని పరిశీలించి అక్కడి అవసరాలు, సమస్యలు, గ్రామస్తులు, రైతులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ రైతులకు సలహాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఉద్యాన పంటల సాగుపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని డ్వామా పీడిని ఆదేశిస్తూ పెద్దోళ్లపల్లె గ్రామాన్ని ఉద్యాన సాగులో మోడల్ విలేజ్గా అభివృద్ధి చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ అనంతరం పెద్దోళ్లపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా పరిశీలించి సచివాలయ సిబ్బంది వివరాలు, అక్కడ అందిస్తున్న పౌర సేవలు, అటెండెన్స్ తదితర వివరాలపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ అనంతరం బీకోడూరు మండలం మున్నెల్లి, ఐత్రంపేట గ్రామాల్లో భూ సమస్యలపై రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి సంబంధిత భూములకు పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేకూరి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్న బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, బీకోడూరు తహసీల్దార్ మధునాయక్, డ్వామా పీడీ ఆది శేషారెడ్డి, పెద్దులపల్లె గ్రామ పెద్దలు, మండల రెవెన్యూ, డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాలు చెప్పారు అక్కడ లైన్ పెట్టుకుంటూ వేసుకుంటూ వెళ్ళాం. ఈ విలేజ్లో మీకు మీరు ఎంట్రీ పాయింట్ యాక్టివిటీ చేసినప్పుడు వాటర్ లెవెల్ ఎంత అంటే రాత్రి వర్షం తక్కువ ఉంటుంది, వర్షం వచ్చింటే దానికి పేరు, దానికి ఒక డబ్బు, బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి? డబ్బు ఖర్చు పెట్టడం కాదు, గో బ్యాక్ టు ద ఫండమెంటల్స్. ఇంకో కట్టిన చెక్ డ్యామ్ ఎక్కడ ఉంది? చెక్ డ్యాము అలుగు. రెండు చెక్ డ్యాములు ఉన్నారు, ఎక్కడ ఉన్నాయి అవి? ఇప్పుడు దీని కింద ఉన్న వాగు ఉంది కదా, వాగు అది కెనాలా? ఏం కెనాల్ అది? వాటర్ వస్తుంది అందులో. ఇంతవరకు అడిగేదా నాకు కొద్దిగా ఒక వారం రోజులు ఇక్కడ ఎందులో పోతుంది? ఈ నలుగు అంటే అక్కడ కెనాల్లో పోతుందా? కాంపౌండ్ కట్టారు, కాంపౌండ్ నుంచి ఎట్లా పడుతున్నారు నీరు? కాంపౌండ్లోకి మీకు రెయిన్ వాటర్ వస్తుందా? ఓన్లీ గ్రౌండ్ వాటర్ తీసుకుని అందరూ పంప్ చేస్తారు. రెయిన్ వాటర్ ఇప్పుడు తీసుకెళ్ళారు మీ సర్పంచ్ అంటే సార్ సిమెంట్ రోడ్ మీద సిమెంట్ రోడ్
సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు అంటున్నా సార్ 35 సంవత్సరాలు. ఆయన చెప్పిన ఇళ్ళం లేదు సార్. రోడ్ అదే, మా ఇల్లు అదే, పిల్లలు వచ్చేసి మరి డ్రైన్ శాంక్షన్ చేస్తాను, మీరు అందరూ మీ వీధిలో ఉన్న వాళ్ళు అందరూ వదిలిపెట్టుకుంటారా? 2 అడుగులు డ్రైన్ కట్టిస్తాం. మీరు పోవాలి కదా, లేకపోతే ఏముంది, ఈ నీరు ఆమె ఇంట్లో పోతుంది, ఆమె ఇంట్లో పోతుంది. పోయేదానికి చేయిస్తాను అంటాను. సరే అండి, మాకొక్కరికైతే ఇబ్బంది ఏం లేదు, అందరికొకటి మాకు కూడా అందరూ 2 పార్టీలు కూడా మీ డిజిటల్ మ్యాప్ లేదా? డిజిటల్ మ్యాప్ లేకుండా ఏం చేస్తున్నారు మీరు? డిజిటల్ మ్యాప్ కావాలి. దీని నుంచి మీరు మళ్ళీ టేమ్ మ్యాప్ తీసుకుని మీకు గూగుల్లో పెట్టుకోవాలి. దాంట్లో ఈ స్ట్రక్చర్స్ అన్ని నోట్ చేసుకోవాలి. ఏమయ్యా, ఎక్కడున్నారు మీరు అందరూ? ఇప్పుడు ఎక్కడుంది ప్రింట్? ఏది కలెక్టర్ వస్తున్నాడంటే కనీసం ఒక కేఎంఎల్ ఫైల్ ప్రింట్ తీసుకుని వచ్చి చూపించే ఇది లేదు మీకు? అండ్ టోటల్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలి. నాట్ మీరు ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి స్ట్రక్చర్లు కట్టడము, డెకరేషన్ చేయడం అంతా ఆబ్జెక్టివ్ని మీకు వాళ్ళకి కనీసం అవగాహన కూడా లేదు. అదర్వైజ్ వీళ్ళందరూ ఎందుకు మీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పనులు చేయించడానికి గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ కిలోమీటర్లు పెంచినట్టారు. కంటిన్యూస్ పెంచారు, స్టాగరేజ్ పెంచారు.
యావరేజ్ ఎంత వస్తుంది దరఖాస్తు వరానికి అందిస్తున్నాం వరానికి 2 మీకు రోజుకి 3 4